అందరికీ నమస్తే అండి. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం నాడు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారండి. మరో 2 రోజులు మాత్రమే అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కావడానికి సమయం ఉండటంతో ఆలయం చుట్టూ ఉత్సవాల నిమిత్తం ఏర్పాటు చేస్తున్న విద్యుద్దీకరణ పనులు, తరువాత పెద్ద పెద్ద కటౌట్లు, యాంత్రీకరణ బొమ్మల పనులు పూర్తిగా వస్తున్నాయి. శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో అమ్మవారి ఆలయ ఆవరణలో చేపట్టిన అంటే ఈ విద్యుద్దీకరణ పనులు ఈ దశలో ఉన్నాయి, చూడండి. తరువాత సాయంత్రం వేళ ఏ రకంగా విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయో అవి కూడా ఈ వీడియోలో మీరు చూద్దరు. కానీ ఇప్పుడు చూడండి. ఈ ప్రాంతం ఆదివారం బజార్లో అంటే పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో కనిపిస్తున్న సెట్టింగ్లండి. ఇప్పుడు ఈ కెమెరా వెనుక ప్రాంతంలో కూడా కట్అవుట్లు పెద్ద పెద్దవి ఏర్పాటు చేయబోతున్నారు. ఇదిగో లోపల చలువ పందిళ్ళు కూడా చక్కటి విద్యుత్ లైట్లతో, రంగురంగుల క్లాతులతో చాలా అందంగా తయారు చేస్తారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఒక నెల రోజులు సాగుతుంది. ఈ సంవత్సరం 13వ తేదీ నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అందుకే ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయి. మరో 2 రోజులు మాత్రమే ఉత్సవ సమయం ఉంది. ఈ రహదారి మావుళ్ళమ్మ గుడి రోడ్డు అండి. అంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి అమ్మవారి గుడికి వచ్చే వీధిలో ఈ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, చూడండి. ఇక్కడ ఏర్పాటు చేసిన శక్తి స్వరూపుని కటౌట్ చాలా బాగుంది. ఇది చాలా విద్యుత్ దీపాలతో రాత్రి వేళ చాలా బాగుంటుందని చెప్పారు. అందుకే ఇప్పుడు రాత్రి కూడా షూట్ చేస్తాను, చూద్దరు కానీ. అమ్మవారి ఆలయం వీధండి. అమ్మవారి ఆలయం చూడండి, కుడివైపున ఎప్పటికే రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో చూడండి, బంగారు వర్ణంతో ఎలా మెరుస్తోందో. ఇప్పుడు లోపల భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాసేపట్లో అమ్మవారి ఆలయంలో ఉన్న భక్తుల రద్దీని కూడా చూపిస్తాను. ఇదంతా
ఛాంబర్ ఆఫ్ కామర్స్ రోడ్లో కనిపిస్తున్న దృశ్యాలు చూడండి. ఇప్పుడు రాత్రి వేళ చూడండి, అమ్మవారి ఆలయం చుట్టూ విద్యుత్ వెలుగులు ఎలా విరజిమ్ముతున్నాయో. చాలా వరకు విద్యుత్ పనులు పూర్తి చేశారు, ఇక నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. శనివారం ఆదివారంలోగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఉంది. మావుళ్ళమ్మ గుడి వీధిలో పగటి వేళ చూసిన అమ్మవారి కటౌట్లో చూసారా ఎంత అందంగా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయో. ఈ వీధిలో లైటింగ్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన లైటింగ్ చూడండి ఎలా ఉందో. ఇక అమ్మవారి ఆలయంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఈరోజు అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. శుక్రవారం కావడం వలన శని ఆదివారాల్లో సంక్రాంతి సందడితో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
ఒకసారి అమ్మవారి ఆలయంలో చేపట్టిన అలంకారం ఇవన్నీ చూడండి. చూశారు కదండి, మా ఊళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణలు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నాను.